హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి సన్ ఫార్మా, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డాక్టర్ రెడ్డీస్, మూడో కంపెనీ వచ్చేసి ఎస్పెరో ఫార్మా, థర్డ్ కంపెనీ వచ్చేసి ఫోర్త్ కంపెనీ వచ్చేసి అలవెరో ఫార్మా. ఈ 4 కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే సన్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది జూన్ 15వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ది ఫాన్ రెసిడెన్సీ, అహ్మదాబాద్, నియర్ సబ్సీ బ్రిడ్జ్ కార్నర్, ఆర్టీఓ సర్కిల్, అహ్మదాబాద్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వీళ్ళు పర్సనల్గా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. వీళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. rupesh kumar.upadhyay@sunpharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్లో డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఎడ్యుకేషన్ బీ ఫార్మా, ఎం ఫార్మా చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చేసి ఓఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చేసి టెక్నికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్కి ఎడ్యుకేషన్ ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ ఓఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హ్యాండ్లింగ్, గ్రాన్యులేషన్, కంప్రెషన్, బాటిల్ కటింగ్ వీటిలలో మనకి ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అనేది ఉన్నట్లయితే మనని తీసుకోవడం అనేది జరుగుతుంది. రెగ్యులారిటీ ఆడిట్ అనేది యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ, ఏఎన్విఐఎస్ఏ, టీజీఏ ఇవి రెగ్యులారిటీ ఆడిట్స్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ గట్లా ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే రెగ్యులారిటీ ఆడిట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతారని వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది. సన్ ఫార్మా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ రెజ్యూమ్ ఒకటి, ఫోటో కాపీ, ప్లేసిప్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, బ్రేకప్ లెటర్, యాన్యువల్ శాలరీ ఎంత వస్తుంది అవన్నీ మనకి క్లియర్గా మనకి తీసుకెళ్ళినట్టయితే అవి చెక్ చేసి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సన్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉందో చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రెడ్డీస్లో జూన్ 11వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి వైఆర్ఎల్ డిగ్రీ కాలేజ్, పిఠాపురం రోడ్, సామర్లకోట. ఇవి మనకి తెలిసిన కాలేజే. ఇవి ఈ కాకినాడ, పిఠాపురం, సామర్లకోట ఈ ఏరియా వాళ్ళకి ఈ కాలేజీ తెలిసిందే. ఈ కాలేజీలో మనకి ఇంటర్వ్యూలు అనేవి 11వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు ఈ బీఎస్సీ కెమికల్ వాళ్ళకి ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. అప్రెంటిస్ ట్రైనీగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తెలంగాణలో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. బీఎస్సీ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ ఆన్ సబ్జెక్టు ఉండాలి. మనకి సబ్జెక్టు అంటే మన క్వాలిఫికేషన్ ఇవి కలిగి ఉండాలన్నమాట. బీఎస్సీ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ కలిగి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలి. 2024 పాస్ అవుట్స్ అయి ఉండాలి. 60% మార్క్స్ మనకి డిగ్రీలో మనకి వచ్చేసి ఉండాలి. 60% లోపల ఉన్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు. మళ్ళీ కంపార్ట్మెంటల్గా పాస్ అయ్యి ఉండకూడదు. అంటే వేరే డిపార్ట్మెంట్ లాగా వచ్చి మనకి పాస్ అయ్యి ఉండకూడదు. బెనిఫిట్స్ వచ్చేసి శాలరీ స్టైఫండ్ అనేది 2,10,000 per annum ఇస్తారు బీఎస్సీ వాళ్ళకి. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఫ్రీ క్యాంటీన్ అండ్ సబ్సిడీ ట్రావెల్ అనేది ఉంటుంది. నోట్ వచ్చేసి కంప్లీటెడ్ బీఎస్సీ 2024-2025 పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మనకి 3 షిఫ్ట్ల ప్రకారం వర్క్స్ అనేవి ఉంటాయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. ఏబీసీ షిఫ్ట్ల ప్రకారం ఆ ఏబీసీ షిఫ్ట్ల ప్రకారం మనం వర్క్ అనేది మనకి వర్క్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మనకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత డాక్యుమెంట్స్ ఎలాగో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైంది ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్ ఇవి తీసుకుని వెళ్ళాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కలర్ ఫోటోలు తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకుని వెళ్ళాలి. అడ్రస్ ప్రూఫ్, ఐడి కార్డు, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇన్కమ్ ప్రూఫ్ కూడా మనకి ఎంత ఉంది ఏంటి అనేది తీసుకెళ్ళేది ఇవి కూడా చెక్ చేసి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ రెడ్డీస్ ఈ వైఆర్ఎల్ డిగ్రీ కాలేజ్, పిఠాపురం రోడ్డు, సామర్లకోటలో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు 11వ తారీఖు జూన్ 11. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి డాక్టర్ రెడ్డీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎస్పెరో. ఈ కంపెనీ జూన్ 15వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హోటల్ నేహా విలాస్ భవన్,
వైజాగ్, రోడ్ 7, NH16, శాతవాహన్ నగర్, కోరమన్నపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించే వాళ్ళు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. hemasunder.i@etro.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ మెయిల్ ఐడికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పెడతారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా పొజిషన్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఐటీఐ, డిప్లొమా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి స్కిల్స్ అనేది ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ మెకానికల్, యూటిలిటీ, హెచ్విఏసి సిస్టమ్, వాటర్ సిస్టమ్, ఎలక్ట్రికల్, క్యూఎంఎస్ వీటి మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉన్నట్టయితే వీళ్ళు మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వైజాగ్లో యాస్పిరో ఫార్మాలో సంబంధించి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి చూసాం. జూన్ 15వ తారీఖు నాడు సండే రోజున మనకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అల్వెరో యానిమల్ హెల్త్ కేర్ అంటే అల్మెరో కంపెనీ వచ్చేసి జూన్ 11వ తారీఖు నాడు వెడ్నెస్డే రోజున 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి అల్వెరో యానిమల్ హెల్త్ లిమిటెడ్, సెజ్ జేఎన్పిసి, పరవాడ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు కంపెనీ. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి, ఈ 2 మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయొచ్చు. ks.harita@alvera.in ఈ మెయిల్ ఐడికి ఒకటే. తర్వాత GINGINE.శివయ్య@alvera.in ఈ మెయిల్ ఐడికి, 2 మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డోంట్ మిస్ అంటే ఈ కంపెనీ మిస్ చేయొద్దని చెప్తున్నారు. మెయింటెనెన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది ఈ విశాఖపట్నంలో. డిజిగ్నేషన్ ఆపరేటర్గా తీసుకుంటారు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఐటీఐ, డిప్లొమా, మెకానికల్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలంటే యూటిలిటీ ఆపరేషన్స్గా మనకి తెలిసి అనేది నైట్రోజన్ ప్లాంట్ గురించి, చిల్లు ప్లాంట్ గురించి మనకి తెలిసినట్లయితే వీళ్ళు వాటర్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు యూటిలిటీ వాళ్ళకి తీసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్స్ వచ్చేసి మనకి ఏబీసీ షిఫ్ట్ల ప్రకారం ఉంటుంది. తర్వాత ఫార్మా ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా కన్ఫామ్గా ఉండాలి. ఇమీడియట్గా వాళ్ళు మనని జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఒకటి, 3 months పేసిఫ్, 6 months బ్యాంక్ స్టేట్మెంటు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి తీసుకున్నట్టయితే మనకి చెక్ చేసి మన తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో బెనిఫిట్స్ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటుంది, ఫ్రీ క్యాంటీన్ ఫెసిలిటీ, యూనిఫాము, యాన్యువల్ బోనస్లు ఉంటాయి, పిఎఫ్, ఈఎస్ఐ ఉంటుంది, గ్రూప్ మెడికల్ క్లెయిమ్ అనేది బెనిఫిట్స్ అనేవి కూడా చాలా ఉంటాయి ఈ కంపెనీలో. మంచి కంపెనీ. ఇటువంటి కంపెనీలు మీరు మిస్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో ప్రతిరోజు కూడా లేటెస్ట్ జాబులకు సంబంధించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా మేము మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీకు సపోర్ట్ చేసినట్లవుతుంది. నాకు ఇంకా మోటివేషన్గా ఉండి నేను మరికొన్ని లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలు అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ జాబ్కి సంబంధించి సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.